ఈ యొక్క అతిపెద్ద కార్యక్రమం, జిల్లాలోని అతిపెద్ద స్కూలు, ఈ అతిపెద్ద స్కూల్కి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కళాశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా మిగిలినటువంటి అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వేదిక మీద నాతో పాటు జరుగుతున్న వాళ్ళు కంచెల్లి గణేష్ గారు, వారు ఇప్పుడు జంగారెడ్డిలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. మానవత మండల అధ్యక్షులు తల్లి రామకృష్ణ గారు, వారు కూడా ఇదే హై స్కూల్లో నాతో పాటు చదువుతున్నారు. నా సీనియర్లుగా పోలినాడు బాబుజీ గారు జడ్పీటీసీగా ఉన్నారు. ఇంకో పక్కన చిట్టుపోయిన రామలింగేశ్వర గారు ప్రస్తుతానికి జంగారెడ్డి చంద్రపూడి నియోజకవర్గంలో ఒక ముగ్గురికి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవులు ఉంటే అందులో ఒక ఆయనగా ఉన్నారు. మొట్టమొదటి ఇక్కడ విద్యా కమిటీ చైర్మన్గా వారు ఉన్నారు. అదేవిధంగా నాయుడు సీని గారేమో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి ఉన్నారు. మా సత్యనారాయణ గారేమో చైర్మన్గా స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నారు. జనరల్గా ఒక ఇంత ముందంటే 5-6 గంటలన్నా జనం ఓపికగా ఉండేవారు, కానీ ఇప్పుడు అంతగా షార్ట్ టైం అయిపోయింది. T20 క్రికెట్ లాగా అరగంట గంట కార్యక్రమాలే కాబట్టి ఇందాక ఒక మా ఆయన మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత మహేశ్వరి గారు ఇంతో చాలా ప్రమాదం, ఏదున్నా మొహం మీద మాట్లాడేస్తారు, అది పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఆయన చెప్పినట్టు మరి నిజంగా కూడా చాలా డిసిప్లైన్డ్గా జరిగేది. మరి రానున్నట్టు వచ్చేటువంటి మార్పులు మనం కూడా ఆహ్వానిస్తూ ముందుకెళ్ళాలి. కార్యక్రమాలను స్టార్ట్ చేసుకుంటే ఎదురుకి వెళ్ళిపోవాలి. వారు చెప్పిన దాన్నే ఏకీభవిస్తూ పిల్లల్లో మనం మన ఇంటి దగ్గర ఉండే సమయం చాలా తక్కువ, స్కూల్లో గడిపే సమయం చాలా ఎక్కువ. మన తల్లిదండ్రుల కన్నా, సమాజం కన్నా పెద్ద బాధ్యతను మోసేటువంటి వ్యక్తులు ఎవరంటే గురువులు. గురువులు ఇక్కడ ఇచ్చేటువంటి సందేశం, నేర్పేటువంటి నడవడిక ద్వారానే భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకుంటారు. అలాంటి బంగారు భవిష్యత్తుకి ఇదంతా కూడా దేవాలయం. అలాంటి దేవాలయంలో నేను చదువుకున్న స్కూల్లోకి మరి ఈ రకంగా అతిథిగా రావడానికి అవకాశం కల్పించినందుకు ఈ యొక్క పాఠశాల బృందం అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ, లోకేష్ గారు ఏదైతే ఒక గిన్నీస్ రికార్డు కార్యక్రమం చేపట్టి ఇది 4వ కార్యక్రమం, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ మంచి మెనూని ఇస్తూ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూస్ కానీ ప్రతిదీ కూడా క్వాలిటీతో ఇస్తూ విద్యార్థులకి నో బ్యాగ్ డే పెట్టి, చిక్కీలు అన్ని స్వీట్ చిక్కీ అన్ని నో బ్యాగ్ డే పెట్టి, అదేవిధంగా వాళ్ళకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి ఇటు స్టూడెంట్స్, అటు పేరెంట్స్, ఇటు టీచర్స్ ముగ్గురికి కూడా దానికి బాధ్యత వహించే విధంగా మంచి కార్యక్రమం నిర్వహించడం, షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహించడం, ఉపాధ్యాయుల్ని సింగపూర్కి పంపించడం, విద్యార్థులను ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీకి పంపించడం, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ ఇంకా ముందుకెళ్లాలని, ఇక్కడ మాస్టర్ నాయకత్వం ఈ స్కూల్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, దానికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా నేను కానీ, బాబుజీ గారు కానీ, అటు జడ్పీటీసీ గారు కానీ, ఇటు ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఈశ్వరయ్య గారు కానీ అందరం కూడా మీకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేరెంట్స్ కూడా విద్యార్థుల్ని దండించారు, ఉపాధ్యాయులు అంటే అది వాళ్ళ భవిష్యత్తు కోసమే అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే చిన్నప్పుడు నా ఎదుర్కొంటే కల్పన ప్రసాద్ గారు ఉన్నారు. శ్రీనివాసపురం స్కూల్లో నాకు ఇంగ్లీష్ చెప్పేవాడు. తప్పు చేశాను, పక్కన చేసినా నన్ను కొట్టేవాడు. ఆయన కొట్టబట్టే భయం ఉంది కాబట్టి బాధ్యతగా పెరిగాం. కొట్టకుండా వదిలేస్తే నా పిల్లోడు ఎలా ఉన్నా నీకు అనవసరం అంటే గంజాయిలు తాగుతూ, గోడలు దొరుకుతూ రకరకాల వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. కాబట్టి మాస్టర్ బెత్తంతో దండించినోడు బాగుపడతాడనే విషయాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.